గారు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు అసలు సిసలైన టైం వచ్చేసింది. 2 సార్లు నేషనల్ అవార్డు విన్ అయినటువంటి మా కల్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా తొందరగా ముగించలేను, ఎందుకంటే చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. అసలు కుకట్పల్లి బస్ అంతా గుర్తొస్తుంది. యాక్చువల్లీ వైష్ణవి ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పింది ఒకసారి, మా డైరెక్టర్ ఇంత మంచి రైటర్ అంటే సెట్లో రాసేవాడు స్క్రిప్ట్ అని. గుర్తులేదా నీకు? అలా చెప్పొద్దని కూడా చెప్పాను నేను యాక్చువల్లీ. సో అంటే నేను ఆ బ్రెయిన్లో ప్రాసెస్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆ సాడ్ మూడ్లో ఉంటూ పొద్దున ఒకటి రాసేవాడిని, సాయంత్రం ఒకటి రాసేవాడిని, కొట్టేసి మళ్ళీ నైట్ ఒకటి రాసేవాడిని. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి తెలుసు యాక్చువల్లీ, వాళ్ళు ప్రింటర్ క్యారీ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు వెహికల్లో, ఎప్పుడు వీడు ఏ వర్షన్ పంపిస్తాడని. నైట్ పంపించేవాడిని, పొద్దున పంపించేవాడిని, క్యారవాన్లో కూర్చొని రాసేవాడిని, మళ్ళీ సెట్లో కూర్చొని రాసేవాడిని. అంటే ఇంక రాస్తూ 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 ఇదే పని మీద ఉండేవాడిని యాక్చువల్లీ. సో అది సెట్లో రాయటం కాదు, ప్రాసెస్ చేసుకొని రాయటం. సో నాకు స్క్రీన్ ప్లే అవార్డు అనౌన్స్ చేయగానే నాకు అదే తను చెప్పింది అది గుర్తొచ్చింది. ఏంటంటే దీన్ని ఒక 2-3 ఏళ్ళు మోసాను తల్లో అలాగా. చాలా చాలా అంటే ఈ కథ ఒక పెయిన్ఫుల్ కథ. నేను ఆ మూడ్లో ఉండటం కోసం నేనే ఒక సాడ్ మూడ్లో ఉండి, నాకే ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే, నేనే వైష్ణవి అయితే, నేనే ఆనంద్ అయితే, నేనే విరాజ్ అయితే ఏం చేస్తాను అని అలా ఊహించుకుంటూ రాస్తూ 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 రాసొచ్చాను. అండ్ స్క్రీన్ ప్లేకి రావటం అనేది ఒక షాకింగ్ అండ్ చాలా 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 ఆనందం ఇచ్చింది. రెండోసారి నేషనల్ అవార్డు తీసుకోవటం ఇంకా ఆనందం ఇచ్చింది. అండ్ విప్లవ్ నేను ఫస్ట్ కలిసిన, అంటే ఫస్ట్ సారి నేషనల్ అవార్డు ఒక్కసారి విన్ అయిన తర్వాత స్పెషల్గా చూస్తారు. అంటే ఒక నేషనల్ అవార్డు విన్నర్ ఫిల్మ్ వస్తే ఇంతకుముందు ఆల్రెడీ గెలుచుకుంటే వాళ్ళు కొద్దిగా చాలా జాగ్రత్తగా చూస్తారు, ఓకే ఏమన్నా మళ్ళీ తీసాడా అన్నట్టుగా. సో నేను విప్లవ్కి ఫస్ట్ రోజు నేను కలిసినప్పుడు ఆల్రెడీ కలర్ ఫోటోకి అవార్డు వచ్చింది కాబట్టి విప్లవ్ బేబీ కొద్దిగా ప్రయారిటీతో చూస్తారు, మనం ఎలా అయినా నువ్వు ఒక విజన్తో చూడు విప్లవ్ అన్నాను. అలా అని అంటే నేను జస్ట్ మోటివేట్ చేయడానికి అలా చెప్తుంటాను అంతే జనాలందరికీ, ఇది మెయిన్ సాంగ్ అని ఇట్లా ఇట్లా అని. బట్ అన్న ఆ రోజు ఏంటో తదాస్తే అట్లా ఈరోజు నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ నిజంగా చెప్పాలంటే ఈ స్క్రీన్ ప్లే అవార్డు నాతో పాటు విప్లవ్ కూడా తీసుకోవాలి. మొన్న మీరిద్దరు మిస్ అయ్యారన్న. యాక్చువల్లీ నేను ఇక్కడే 5.5 hour ఫుటేజ్ చేసుకొని సినిమా చూసిన. యాక్చువల్లీ లైక్ ఈ థియేటర్లో మనం చాలా మంచి సీన్స్ అన్నీ చూపించలేకపోయినాం బికాజ్ ఆఫ్ 3 hours రన్ టైం. సో దానికి ఇంత బాగా రావటానికి, ఆ స్క్రీన్ ప్లే అలా ఉండటానికి రీజన్ విప్లవ్. అండ్ లవ్ యూ విప్లవ్. అండ్ మా బాలరెడ్డి సార్ ఇప్పుడు నాతో పాటు హిందీ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీరు ఈ విజన్ మీరు ఇవ్వకపోతే ఈరోజు ఇలా ఉండేది కాదు సినిమా. అండ్ థ్యాంక్ యూ అంత. అండ్ సురేష్ గారు మా డైరెక్టర్, థ్యాంక్ యూ ఈ వరల్డ్ క్రియేట్ చేసి ఇచ్చినందుకు. సారథి గారు థ్యాంక్ యూ. దేవి థ్యాంక్ యూ. ఈ పాట గురించి చెప్పాలంటే యాక్చువల్లీ విజయబుల్గా నిన్న అప్పుడు ఒక 3-4 చిన్న సినిమాలు చేస్తున్నాడు. ఒక సిచ్యువేషన్, ఒక డిఫరెంట్ సిచ్యువేషన్, హీరో ఆనందంగా పాడుతుంటాడు, బట్ వెనక జరిగే సిచ్యువేషన్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. వెనక జరిగే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే అదేమైనా ప్యాథో సిచ్యువేషన్ కదా, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఒక రొమాన్స్ జరుగుతుంటుంది. సో వీడు పాడేదానికి అక్కడ జరుగుతున్న విజువల్కి సంబంధం లేదు, కానీ చూసే జనాలకి మాత్రం చాలా షాకింగ్గా ఉండాలి. సో ఇది మనం ఇప్పుడు కంపోజ్ చేయొద్దు. ఫస్ట్ నేను విజయ్ని సెలెక్ట్ చేసినప్పుడు
ఇది మనం లాస్ట్ సెలెక్ట్ చేసుకుందాము, సో ఈజియెస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేద్దామంటే లేదు సార్ ఇది క్రియేట్ చేస్తాను ఫస్ట్ ఈ సిచ్యువేషన్ అన్నాడు. ఒక 5-6 ట్యూన్స్ తర్వాత ఈ ట్యూన్ వచ్చింది. విజయ్ చాలా దరిద్రంగా పాడతాడు అనేది అందరికీ తెలుసు బేసిక్గా. సో నాకు అర్థం కావట్లేదు విజయ్, ఒకసారి ఎవరైనా ఊరికే లిరిక్ రాయించి నాకు ఏదైనా ఒక ఫేక్ లిరిక్ పంపించమంటే సురేష్ బన్సెట్టి, నేను తన పేరు ఇంతకుముందు ఎప్పుడు వినలేదు, సురేష్ బన్సెట్టి రాశాడు మన కథ లాంటి మరో కథ చరితలో ఉండదంటనే అని ఒక మాట చూడగానే అసలు ఇంకా నాకు అంటే సినిమా ఇంకా వరకు స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా, కానీ ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీ నేను హిస్టరీలో చూడని ఒక లవ్ స్టోరీ అని ఒక మాటలో రాసేసిన తర్వాత నేను ఆ లైన్కి తగ్గ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి ఫస్ట్లో అనుకున్నాను. అందుకే ఆనంద్ వర్షంలో నుంచి వర్షంలో కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఆ లైన్ మళ్ళీ రిపీట్ చేశాను. యాక్చువల్లీ నేను అసలు ఈ సినిమా మొత్తము ఒక 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 లిరిసిస్ట్తో రాయించుకుందాం అనుకొని నాకు హీఈస్ మై సేవియర్ సురేష్ బన్సెట్టి. అంటే ఈ పాట ఇంత బ్యూటిఫుల్ రాసాడంటే నాకు విన్న తర్వాత నేను ఇంకా వేరే వేరే ఇంకా 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 నాకు వద్దు, నాకు ఇదే కావాలి అని ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత ఒక సిచ్యువేషన్లో నిజం చెప్పాలంటే ఒక 40 నిమిషాల ఫుటేజ్ని ఒక 3 నిమిషాల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు సినిమా చూపించాను తనకి. సినిమా చూపించి ఈ 40 మినిట్స్ నువ్వు 3-4 మినిట్స్లో చెప్పాలి నువ్వు కథని అంటే సినిమా చూసొచ్చి పాట రాశాడు యాక్చువల్లీ, చంటి పిల్లల ఊగే మనసు అని. అదే లిటరలీ 40 మినిట్స్ ఆఫ్ ఫుటేజ్ని. ఆ తర్వాత సినిమా అంతా అయిపోయింది, క్లైమాక్స్లో మళ్ళీ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఎక్కడో పడిపోతుంది ఏదో అనుకుని అక్కడో పాట సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ చేసి లిటరలీ సింగర్ వచ్చేసి అక్కడ పాట పాడుతుంటే సాహితి తను అక్కడ కూర్చొని అప్పటికప్పుడు పాట రాశాడు, కలకలమే సాంగ్. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి హీరో, దాంట్లో ఒక హీరో సురేష్ బన్సెట్టి. థ్యాంక్ యూ సార్, లైక్ మీ మాటలో తను పాడటం, ఆనంద్ దానికి ప్రాణం పెట్టడం, ఆ పాటల్లో యువర్ ద బెస్ట్ అంతే. ఇంకా 5 పాటలు రాశారు నాకు. రోహిత్ పాడుతున్నప్పుడు నాకు రోహిత్ తన అచీవ్మెంట్ ఇందామో తెలియదు, తను ఆల్రెడీ ఇండియన్ ఐడల్ గెలుచుకున్నాడు, ఇవన్నీ నాకేం తెలియదు. బట్ ఎక్కడో నాకు ఎస్కేఎన్ కానీ ఓ పెద్ద సింగర్కి వెళ్దాం నాకు ఒక్కసారి వినిన తర్వాత తినగాక ఇంకెవరు అంతే. సో నేను ఇంకా గుర్తుంది వాళ్ళ తన బావ అనుదీప్ తను రికార్డ్ చేసిన టైం, ఆ మూమెంట్స్ నాకు ఆ రోజు తెలిసి సినిమా బ్లాక్ బస్టర్ అవబోతోంది అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. అండ్ నాకు పర్సనల్గా నిన్న టీవీ చూస్తున్నప్పుడు లైవ్లో ఫస్ట్ స్క్రీన్ ప్లే అనౌన్స్ చేశారు, హ్యాపీగా ఉన్నా. ప్రేమిస్తున్న రోహిత్ అని చూడగానే నాకు డబుల్ హ్యాపీ అనిపించింది అసలు. ది సాంగ్ డిజర్వ్స్ అండ్ రోహిత్ డిజర్వ్స్. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ రోహిత్. ధీరజ్ ఈరోజు నాకు ఎస్కేఎన్కి మధ్య ఇప్పటికి కూడా ఒక బ్రిడ్జ్. థ్యాంక్ యూ ధీరజ్. అండ్ వైష్ణవి, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. యా. అండ్ ఈ సినిమా అందరికీ అన్నీ ఇచ్చింది. దానికి ఫిల్మ్ఫేర్, సైమా, ఇప్పుడు నేషనల్ అవార్డ్, ఫిల్మ్లో పాట అయినావు. గుడ్ లక్ ఫర్ యువర్ జర్నీ. అండ్ అన్న యూ లుకింగ్ అమేజింగ్. కొత్త సినిమా గెటప్ అదిరిపోయింది. అనరా గెలిపాడు అక్కడికి, ఇక్కడ హర్షింది. ఓకే, నువ్వేనా హర్షింది? ఆనంద్ అన్న ఈ పాట పాడేటప్పుడు నాకు ఇంకా గుర్తుంది. అంటే తనకి అప్పటి వరకు ఎప్పుడు లిప్ ఇవ్వలేదు తను, అంటే పాట పాడేది. నాకు సినిమాలో కంటే మనం తీసిన లిరికర్ వీడియోలో నేను రాత్రి చూస్తున్నప్పుడు కూడా అన్న ద వే యు ఆర్ సింగింగ్ దట్ సాంగ్, అంటే నిజంగా మీరే పాడారా, మీ ఆ నర్వ్స్ అదంతా చూస్తే సినిమాలో ఎందుకురా ఈ షాట్ లేదన్నట్టు అంత ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐ మిస్ యూ అన్న. అండ్ ఎస్కేఎన్, యా ఇది ఊరికే చెప్పచ్చు కానీ ఇట్లా అన్నీ తనకు డబ్బులు రావచ్చు, నేషనల్ అవార్డ్ సినిమాకి ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ
శ్రవంతి ఇందాక చెప్పినట్టు ఫస్ట్ దే ఎమోషన్ అయ్యాను నేను, నన్ను ఎవరు నమ్మని రోజు నాకు నమ్మాడు అని. నిజంగా నాతో పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే అలా లాగుతుంటా, రాస్తుంటా, పీక్కుంటా, మళ్ళీ తీసిందే తీస్తుంటా, చెక్కిందే చెక్కుతుంటా. నమ్మాడు నన్ను. ఐ లవ్ యూ. సో అంతే, తీద్దాం అనుకున్నాం, తీసాం. ఆ రోజు అనుకున్నాం, ఐ థింక్ ఇక్కడేనా మనం కలిసింది? ఫస్ట్ టీజర్ ఇక్కడే అయింది, ఫస్ట్ ఈవెంట్. థ్యాంక్ యూ ఎస్కేన్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ థింక్ ఎవరిని మర్చిపోలేదు అనుకుంటున్నా. రమణి థ్యాంక్ యూ. సారథి గారు లాస్ట్ మినిట్ వరకు సపోర్ట్ చేసినందుకు. నాకు ఎప్పుడైనా ఎవరైనా పొగుడుతుంటే ఇలా మైక్ తీసుకుంటా, కానీ శ్రవంతి ఫస్ట్ నువ్వు పొగుడుతుంటే నాకు మంచి ఆనందంగా అనిపించింది ఈరోజు. యూ డిజర్వ్ దిస్, సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్లో భాగంగా వీ హ్యావ్ అ కేక్ కటింగ్. అందరినీ వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.